నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలా శక్తివంతమైన రోజు అండి. అంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు మహాశివరాత్రి. ఇలాంటి శివరాత్రి రోజునండి మనం ఎన్నో రకాల ఉపవాసాలు ఉండటం కానీ, జాగారాలు చేయటం కానీ చేస్తూ ఉంటాం. అలా ఒకవేళ చేయలేని వాళ్ళు కనుక కనీసం మనం ఆ శివభగవాన్ని తలుచుకొని ఇలాంటి ఒక మంత్రాన్ని కనుక అనుకుంటే నిజంగా అండి ఈరోజు రాత్రి ఎటువంటి సమయంలో అనుకోవాలి అనేది ఒక నియమ నిబంధనలు కూడా ఉన్నాయండి. అటువంటి సమయంలో కనుక ఖచ్చితంగా మనం అనుకుంటే మనం తెల్లవారేసరికి ఒక గుడ్ న్యూస్ వినడం కానీ, మనం ఏ కోరిక కోసం ఎలాంటి ఒక కష్టం తీరాలి అని ఆ శివభగవాన్ని ప్రార్థన చేసుకుంటున్నామో అలాంటి ఒక కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి. ఇంకా ఆ మంత్రం ఏంటి, ఎలా అనుకోవాలి, ఏ టైంలో అనుకోవాలి అనేది చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు అంటే మనకి 26వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ మహాశివరాత్రి అనేది చాలా శక్తివంతమైనదండి. అంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి ఈ శివరాత్రి రావడం జరుగుతుంది. ఇలాంటి శివరాత్రి రోజునండి నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలు, పూజలు, మంత్రాలు, అభిషేకాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారండి. ఎలాంటి పరిహారము చేయని వాళ్ళు ఉండరు. ఎలాంటి వాళ్ళైనా సరే ఎంతోమంది భక్తులండి అసలు చెన్నైలో కూడా ఈ శివరాత్రి చాలా విశేషంగా చేస్తున్నారు. మన ఆంధ్రాలో మట్టుకే కాకుండా చెన్నైలో కూడా చాలా అంటే చాలా విశేషమండి. అసలు ఆ శివుడి గుళ్ళు అనేవి ఖాళీగానే ఉండవు అనమాట. ఫుల్ రష్గా ఉంటుంది. ఈరోజు రాత్రంతా కూడా గుడి తెరిచే ఉంటుంది. గుళ్ళో కూడా చాలామంది జాగారాలు ఉండేవాళ్ళు ఉంటూ ఉన్నారనమాట. అంటే అక్కడే ఆ గుడిలోనే ఉండటం, చక్కగా ప్రార్థనలు చేసుకోవడం, మంత్రాలు అనుకోవడం అలా చేస్తూ ఉన్నారండి. చాలామందికి అనిపిస్తుంది, అక్క నేను ఉపవాసం ఉందామని అనుకున్నాను, ఈరోజు ఉండలేకపోయాను. చాలామంది కొంచెం ఏజ్ అవుతూ ఉన్న కొద్దీ ఉపవాసాలు ఉండడానికి భయపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు నిజంగా మనం బలవంతం మీద ఉపవాసం ఉండమని ఎవరు మనకు చెప్పలేదండి. అంటే నాకు ఒంట్లో బాగోపోయినా పర్వాలేదని తెలిసి కూడా చాలామంది భగవంతుడి మీద నమ్మకంతో, ప్రేమతో, భక్తితో మనందరము కూడా ఉపవాసం ఉంటూ ఉంటాం. ఏమీ తినకుండా ఉంటూ ఉంటామండి. నిజంగా అలా ఉండి చాలామంది కూడా ఒక్కొక్కసారి భయపడుతూ అయ్యో ఇలా ఉంటే ఒకవేళ ఏమైనా పళ్ళు పలహారాలు కూడా తినచ్చు, కానీ చాలామంది భయపడుతూ అవి కూడా తినకుండా ఉంటున్నారండి. అలా చేయమని ఎలాంటి శాస్త్రాల్లోనూ చెప్పలేదండి. ఇంకా అలా కనుక చేస్తూ అక్క ఉపవాసాలు ఉన్నాం, మేము రాత్రంతా కూడా ఉంటున్నాం, జాగారం చేస్తున్నాం అని అనుకున్న వాళ్ళు చక్కగా ధైర్యంగా పళ్ళు పలహారాలు తీసుకోండి. మనం చేయవలసిందల్లా ఒకటేనండి, ఇలాంటి మంత్రాలు, పూజలు, పరిహారాలు చేసే కంటే ఈరోజు అంతా కూడా అండి మనం ఆ శివభగవాన్ని మంత్రం అనేది ఒకటి ఉందండి. ఈ మంత్రాన్ని కనుక అక్క ఒకవేళ నాకు ఉపవాసం ఉందామనుకున్నాను, కుదరలేదు, ఒకవేళ పీరియడ్స్ వచ్చేసాయని కానీ, ఒకవేళ మర్చిపోయి ఈరోజు శివరాత్రి అని కూడా తెలిసినా కూడా మర్చిపోయి నాన్ వెజ్ తినేసాను అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు ఈ మంత్రాన్ని అనుకోకూడదండి. అంటే ఆ శివ భగవానుడికి చాలా నిష్టగా ఉండి మనం చేస్తే కనుక చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విశేషం ఏంటి అని అంటే, ఆ శివభగవానుడికి ఎన్నో అభిషేకాలతో పాటు బిల్వ ఆకులతో పూజలు చేస్తూ ఉంటారండి. నిజంగా ఎలాంటి గుడికి వెళ్ళినా కూడా బిల్వ ఆకులు అనేవి అక్కడ గుడిలోనే అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటిలతో అభిషేకం చేసి ఉంటారు. అలాంటి ఆకులు మీరు గుడిలో ఇచ్చారనుకోండి, బిల్వ ఆకులు మీకు గుడిలో ఇచ్చినప్పుడు ఆ ఆకులను తీసుకొచ్చి ఈరోజు మీ బీరువాలో కానీ, లేదంటే మీరు బిజినెస్ చేసే ప్లేస్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలామంది గుడిలో ఇచ్చిన బిల్వ ఆకుల్ని ఏం చేయాలో తెలియక అలా ఇచ్చినట్టుగా మనం ఏదైనా ఒక టేబుల్ మీద, ఎక్కడైనా ఒక కవర్లోనో అలా పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. అలా పెట్టకుండా మీరు చక్కగా ఒక మనీ పర్సులో కానీ, లేదంటే మీ బీరువాలో కానీ, బిజినెస్ చేసే ప్లేస్లో కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిది. బిల్వ ఆకులకు ఉన్న విశేషత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. అలాంటి బిల్వ ఆకులని ఈరోజు గుడి నుంచి తెచ్చుకున్న తర్వాత మీరు ఈ విధంగా చేయడం అనేది మంచిది. ఇంకా కూడా అండి ఈరోజు రాత్రంతా కూడా ఇంకా ఈ ఉపవాసాలు, జాగారీలు ఏమి ఉండలేకపోయానక్క ఈరోజు, అసలు ఎంతో ప్రయత్నించాను అని బాధపడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా అండి
ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని అండి మీరు రాత్రి ఎన్ని గంటల సమయంలో అనుకుంటే కనుక నిజంగా మన ఉపవాసం జాగారాలు ఉన్న ఫలితం అనేది దక్కుతుందండి. అంతేకాకుండా ఒక మంచి శుభవార్త ఉదయాన్నే తెల్లవారంగానే చక్కగా ఎవరైతే మంచి జాగారాలు ఉపవాసాలు ఉండి ఆ శివభగవాన్ని మనసులో తలుచుకుంటూ ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయండి ఆయనకి. మనం ఎలా పిలిచినా కూడా ఆయన పలుకుతారనమాట. అలాంటి వాటిల్లో ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి. మీరు చక్కగా ఈరోజు రాత్రి ఏ సమయంలో అనుకోవాలి అని అంటే 12:15 నుంచి 12:45 లోపు ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఉపవాసం ఉండలేక జాగారం ఉండలేమో అని అనుకున్న వాళ్ళు కనీసం 12 గంటల నుంచి 12:30 లోపు, అంటే 12:45 లోపు, 12:15 నుంచి 12:45 లోపు ఆ అరగంట సేపు అయినా సరే ఈ మంత్రాన్ని అనుకొని శివభగవాన్ని తలుచుకొని చక్కగా మీ సమస్యలేంటో మీ కష్టాలేంటో చక్కగా మనసులో అనుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు చక్కగా పఠించండి ఫ్రెండ్స్. మీరు అనుకుంటూ ఈ మంత్రాన్ని చక్కగా నిద్రపోయారనుకోండి, మైండ్ కూడా చక్కగా రిలాక్స్గా ఉంటుంది. ఇంకొక విషయం అండి, మన పెద్దవాళ్ళు చెబుతున్నారు, ఆ శివభగవాన్ని మంత్రాలు ఎప్పుడైతే మనం పఠిస్తూ ఉంటామో అటువంటి సమయంలో ఆ భగవానుడు కూడా మన పక్కనే కూర్చుంటారంటండి. మనం ఎలాంటి మంత్రాలు చదువుకున్నా కూడా మనకు కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో మంత్రాలు ఏమైనా తప్పుగా చదివేశామేమో ఏమన్నా అవుతుందేమో అని. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. మనందరము కూడా తమ పిల్లలు ఏదో ఒక చిన్న చిన్న తప్పులు తెలుసో తెలియకో చేసినా కూడా ఆ భగవంతుడు మనల్ని ఏమీ శిక్షించరండి. అందువల్ల మనస్ఫూర్తిగా చక్కగా నమ్మకంతో భగవంతుడిని తలుచుకొని మీరు అనుకోండి, ఆయన పక్కనే కూర్చొని మిమ్మల్ని నడిపిస్తారనమాట. ఇంకా ఆ మంత్రం ఏంటి అనంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమృత్య ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమృత్య ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. లేదంటే కనుక ఒక పుస్తకం తీసుకొని ఆ 12:15 తర్వాత నుంచి మీరు ఒక 10 నిమిషాల పాటు అయినా సరే, అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని ఒక పుస్తకంలో అయినా సరే మీరు రాసి చూడండి అనుకుంటూ. నిజంగా అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందండి. ఎన్నో రోజుల నుంచి తీరని ఒక సమస్య అనేది తెల్లవారేసరికి తీరటం, ఏదో ఒక రకంగా మీకు ఒక గుడ్ న్యూస్ వినడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మీరు ఇంకా ఉపవాసం చేయలేదనో లేదంటే జాగారాలు ఉండలేకపోతున్నాం, మాకు హెల్త్ బాగాలేదని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఇలా పట్టించడమో రాసుకోవడమో చేసి చూసిన తర్వాత చక్కగా ప్రశాంతంగా నిద్రపోండి. భగవంతుడు మీ కోరికల్ని సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.